సార్ రఘునందన్ రావు గారు, మీరు 2014లో దుబ్బాక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. 2019 మెదక్ పార్లమెంట్కి పోటీ చేశారు. తర్వాత బై ఎలక్షన్స్లో దుబ్బాకలో గెలిచారు. 2019లో కొత్త ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిన వ్యక్తే మీ మీదికి అక్కడ దుబ్బాకకి వచ్చారు. సో ఆ తర్వాత మొన్న ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మళ్ళీ 2024 మెదక్ పార్లమెంట్కి వచ్చారు. ఈసారి ఇప్పటివరకు ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ తోటే మీ డైరెక్ట్ ఫైట్ కనిపించింది ఎక్కువగా. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. త్రిముఖ పోటీ ఉంటుంది అనుకుంటున్నారా, లేకపోతే పోటీ కేవలం కాంగ్రెస్తోనా లేకపోతే బీఆర్ఎస్తోనా? పోనీ ఈ 10 ఏళ్ల మీ పోరాటం అంతా కూడా బీఆర్ఎస్కి అగెనిస్ట్గానే చాలా వరకు మీరు కేసీఆర్ అండ్ కుటుంబము దీని మీదనే వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు. మీ ప్రతీకారము నెరవేరినట్టుగా భావించాలా? సో ఏ గొంతుకైతే జై తెలంగాణ నినదించిందో, ఏ గొంతుకైతే చంద్రశేఖరరావు గారు చెప్పినటువంటి ప్రతి మాటను సమర్థించిందో, అధికారంలోకి వచ్చినాక ఆయన చేసిన ప్రతి తప్పును కూడా అంతే ధైర్యంతో ఎండగట్టేటువంటి ప్రయత్నం చేసినాం. చంద్రశేఖరరావు గారు, మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి స్థలం తీసుకొని డబుల్ బెడ్రూమ్లు కడతామంటే తప్పు సార్ అని మాట్లాడినాం. ప్రతి దగ్గర కూడా కొట్లాడుతూ వచ్చినాం. ఆ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నది వాళ్ళే కాబట్టి వాళ్ళకే వ్యతిరేకంగా పోరాడినట్టు కనబడుతుంది సాయి గారు. వీళ్ళ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు కూడా అంతే స్పీడ్గా అంతే సీరియస్గా చెప్తా ఉన్నాం. హైకోర్టు తీసుకుపోయి మీరు రాజేంద్ర నగర్ దగ్గర బయోడైవర్సిటీ పార్కులు యూనివర్సిటీ స్థలాలలో కట్టడం కూడా తప్పే సార్. చంద్రశేఖరరావు గారు అడుగుజాడలలోనే మీరు నడుస్తూ ఉన్నారు. మీరు చేసింది కూడా తప్పే అని కాంగ్రెస్కి అంతే స్పష్టంగా చెప్తా ఉన్నాం. పార్టీ మారితే ఎమ్మెల్యేలని రాళ్లతో కొట్టి సంపూర్ణ అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 100 రోజులకే సేమ్ చంద్రశేఖరరావు గారు అడుగుజాడలనే పోవడం ఇంకా దురదృష్టకరం. ఆయన సైకిల్ గుర్తు మీద గెలిచిన ఆయనని తీసుకొచ్చి క్యాబినెట్లో మంత్రిని చేసుకున్నాడు. ఈయన కారు గుర్తు మీద గెలిచిన వాళ్ళని తీసుకుపోయి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగానో లేకపోతే ఇంకో ఎంపీ అభ్యర్థిగానో ఈయన పోటీ చేపిస్తూ ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్యలో పెద్ద తేడా ఉందని నేను అనుకుంటలేను సాయి గారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత ప్రజలు బీఆర్ఎస్కి సిఆర్ఎస్ ఇచ్చిండ్రు. కేంద్ర ప్రభుత్వము బాగా ఎక్కువ సంపాదించుకున్నారు, బ్యూరోక్రాట్లు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు, అడ్డదారిలో పోతూ ఉన్నారు అని అనుకున్నప్పుడు ఒక సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసి కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ అని సిఆర్ఎస్ ఇచ్చి మీరు శ్రీకృష్ణ జన్మస్థానంకి పోతే బాగుండదు, సమాజంలో రాంగ్ మెసేజ్ పోతుంది కాబట్టి మీరు సిఆర్ఎస్ ఇవ్వండి అని ఒక దరఖాస్తు తీసుకొని ఇంటికి పంపిస్తారు. తెలంగాణ సమాజం కూడా చంద్రశేఖరరావు గారి కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని 10 సంవత్సరాల మీ దోపిడికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని సిఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించారు సార్. వాళ్ళకి సిఆర్ఎస్ ఇచ్చారు కానీ రంగు మార్చుకున్న దానం నాగేందర్ను చూడండి మీరు. 2004 నుంచి 14 దాకా కాంగ్రెస్ అధికారంలో ఉంటే నల్లద్దాలు పెట్టుకొని లాఠీలు పట్టుకొని జై తెలంగాణ అన్న మా సొంటోళ్ళని కొట్టిన దానం నాగేందర్ గారు పొద్దుకంగానే మళ్ళీ గులాబీ కండువా వేసుకొని కేసీఆర్ దగ్గరికి పోయి మళ్ళీ 10 ఏళ్ళ అధికారాన్ని అనుభవించిండు. ఇటు నుంచి ఇటు వచ్చిండు, మళ్ళీ ఇటు నుంచి ఇప్పుడు మళ్ళీ అధికారం కోల్పంగానే మళ్ళీ కాంగ్రెస్కి వస్తూ ఉన్నాడు దానం నాగేందర్. సో అందుకని నేనేమంటానంటే ఒక నాణ్యంకి విలువ ఉండాలంటే బొమ్మ బొరుసు 2 ఉండాలని చెప్తారు. బోత్ సైడ్ ఉంటేనే కాయిన్ కంప్లీట్ అవుతుంది. అట్లా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఉన్న అనుబంధం ఏంటంటే కాంగ్రెస్ బొమ్మ అయితే బీఆర్ఎస్ బొరుసు అవుతుంది. ఇంతకు మించి ఈ రెండింటిని వీ కెనాట్ సెపరేట్ దీస్ 2 పార్టీస్. ఈ రెండింటిని సెపరేట్ చేసేది మనం చూడాల్సినటువంటి అవసరం లేదు, చూడలేము కూడా సార్. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ 2 కూడా కవల పిల్లలు. ఒక నాణానికి ఒకటి బొమ్మ అయితే ఇంకొకటి బొరుసు సార్. తెలంగాణ సమాజానికి హాని చేసేటువంటి వ్యక్తులు చంద్రశేఖరరావు గారైనా రేవంత్ రెడ్డి గారైనా ఇంకెవరైనా ఏ నీళ్లు నిధులు నియామకాల కోసం, ఏ ఆత్మాభిమానం కోసం, ఏ పరాయి పాలనకు వ్యతిరేకంగా గొంతెచ్చి 2001లో రాజకీయాలకు వచ్చినామో దట్ విల్ కంటిన్యూ సార్. అది ఎవరైనా సరే ఏ పార్టీ అధికారంలో ఉన్నా దానికి కాంగ్రెస్ అతీతమని నేను అనుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారికి నేను ఇందాకే చెప్పినట్టు ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ ఎ క్రొకడైల్ ఫెస్టివల్ సార్, డెఫినెట్లీ హ్యాస్ టు ఫేస్ ఇట్. సారీ, ఒక్క సప్లిమెంట్ క్వశ్చన్. ఇందాక నేను అడిగిన దాంట్లోనే రేవంత్ రెడ్డి ఒక నేషనల్ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మొన్న మధ్యనే ఒక కాంక్లేవ్లో ఎక్కడో మాట్లాడుతూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు, సనాతన ధర్మం గురించి మాట్లాడిన దాని గురించి ప్రస్తావిస్తే దాన్ని తీవ్రంగా ఖండించాడు. అది అట్లా మాట్లాడకూడదు, తప్పు, ఆయన మీద కేసు పెట్టాలి అన్నాడు. దో డిఎంకే పార్టీ ఇండి అలయన్స్లో భాగంగానే ఉంది. ఇంకోవైపు ఏమో మీకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించట్లేదని, ఈ డివాల్యూషన్ ఫండ్స్లో కరెక్ట్గా నిధులు రావట్లేదని ఒక ప్రశ్న ఒక జర్నలిస్ట్ అడిగితే నాకు అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు, నాకు బాగానే ఉంది, కేరళకు కర్ణాటకకు ప్రాబ్లం ఉంటే పర్వాలేదు, దానికి నాకు సంబంధం లేదు అని చెప్పాడు. రెండోది. మూడోది, ఇప్పుడు ఇవాళ ఇందాక మీరు ప్రస్తావించిన కమ్యూనిస్టులు కాదు కమ్యూనలిస్టులు అని మాట్లాడిన మాట కావచ్చు. సో బీజేపీకి అనుకూలమైనటువంటి వ్యాఖ్యలే రేవంత్ రెడ్డి చేస్తున్నారు అనేది ఒక అంశం. ఈ మధ్య అదాని గురించి రాహుల్ గాంధీ అక్కడ తిడుతూ ఉంటే
అదానిని డైరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చారు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టించారు. అటు కేటీఆర్ ఏమో రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో జాయిన్ అవుతారంటున్నారు. సో మీకు రేవంత్ రెడ్డి మీకు మిత్రుడా, లేదు అపోనెంట్గానే మీరు భావిస్తున్నారా? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి, ఒక నాణ్యానికి రెండు దిక్కుల రెండు పార్టీలు అని మీరు అంటున్నారు. ఏది కరెక్ట్? ఎవరు మీకు మిత్రులు, ఎవరు కాదు? భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 543 పార్లమెంటు స్థానాలని ఒంటరిగానే గెలుచుకోవాలనేటువంటి లక్ష్యం ఉంది మాకు. ఆ లక్ష్య సాధనలో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటి విజ్ఞప్తి దయచేసి. కాంగ్రెస్ ఈస్ట్ అయితే భారతీయ జనతా పార్టీ వెస్ట్ అయితే తప్ప ఈ రెండు కలిసి ట్రావెల్ చేయడానికి అవకాశం ఉండదు. రేవంత్ రెడ్డి గారు వారి వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పినరా, లేకపోతే ఆ నిమిషానికి ఏం చెప్పాలనో అర్థం కాక, ఎందుకంటే పక్కన రాసిస్టోళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఏది దోస్తే చెప్పండి నాకు తెలియదు. కానీ ఆయన చెప్పిన మాటలు మాకెందుకు సహకరించేలా ఉంటాయి? ఆయనే చెప్తా ఉన్నాడు కదా, మొన్న డిసెంబర్లో ఒక కేడీని దించినాం, రేపు మోడీని దించుతామని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాకు మిత్రుడు ఎట్లా అవుతాడు? భారత ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వ్యక్తులు కొన్ని సందర్భాల్లో ఇట్లా మైకు పట్టుకున్నప్పుడు ఆ నిమిషానికి ఏం సమాధానాలు చెప్పాలో అర్థం కాక తప్పించుకునేందుకు చెప్పిన సమాధానాలతోటి రేవంత్ రెడ్డి గారికి మాకేం దోస్తాను ఉండదు సార్. ప్రజల్ని మేము గౌరవిస్తాం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవిస్తాం. 5 సంవత్సరాలు ఆయనకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. సాదుకుంటారా, చంపుకుంటారా అన్నట్టు, ఉంచుకుంటాడా, పోగొట్టుకుంటాడా ఆయన కర్మ, దానికి మేమేం చేస్తాం? నేను ఇందాకే చెప్పిన, ఆయన కుర్చీ గుంజేటోడు ఎవడన్నా ఉంటే ఎడమ పక్కన ఉన్నాడో కుడి పక్కన ఉన్నాడో గుంజుకోవాలి. ఆయన ఎవరిని కూర్చోబెట్టుకుంటుండ అనేది ఆయన ఆలోచించుకోవాలి. దానికి మాకేం సంబంధం ఉంటుంది సార్? మేము అన్ని పొలిటికల్ పార్టీస్ని సమాన దూరంతో చూస్తాం సార్, అన్లెస్ అండ్ అంటిల్ దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ఎన్డీఏ.